ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. దీంతో మీ తాతగారు 100-150 మందిని నరికారని చెప్పుకుంటారు కదండి. మరి మీరేటండి దీన్ని ప్రతి సంవత్సరం బయటికి చేయడం నోరటం, గోపెన్ రాసి లోపలేటండి తప్ప ఎప్పుడు ఎవరిని నరకరు. సిగ్గులేదండి మీకు? రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. ఈ లోపు ఫోన్ వచ్చింది. హలో సార్, ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ. సోమవారం నా పుట్టినరోజురా, మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు, బుధవారం చెప్పన్నా, బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు, గురువారం నా చేతికి వచ్చిన రోజు, శుక్రవారం నేను ఎవరిని చెప్పడానికి తెలుసుగా, పోనీ శనివారం నరకన్నా, శనివారం ఆదివారం సెలవు రోజు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఏం ఫాల్తు రామారావు ఇది? ఇక వెళ్తాం. అంత బాగుంటుంది కానీ ఏదో బాలచోటు. అంతా బాగుంది కానీ ఏదో బాగలేదు. ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వచ్చేస్తున్నారు. Put the seat belt on. Now our flight is taking off. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. అబ్బో అది పెద్ద కథ. చేసింగ్లు, జంపింగ్లు. ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సూపర్ బాస్, డైలాగ్ అదిరింది. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? మీరేం తీసుకుంటారు? కంట్రోల్. అంది వచ్చేసింది. మందిదంతా యాక్షన్ యాంగిల్ అన్నమాట. ఐ లైక్ ఇట్. ఓకే, బాగుంది. బాగుందిరా, చాలా బాగుంది. ఇట్స్ యావరేజ్. రే, ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఒకటి పీకు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకో. ఓకే ఓకే. సిస్టర్, encourage new talent, please.